హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 15 మినిట్స్‌లో పాస్తా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం పాస్తాని ఉడకబెట్టుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్నాను గదండీ! పాస్తాని కట్ చేసి, అలా కట్ చేసుకొని చూసుకుంటే లోపల ఉడికిందో లేదో మనకు తెలుస్తుందండి. లేదంటే పైన ఉడికి లోపల గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్న తర్వాత పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెం వెజిటబుల్స్ వేసుకోవాలి. వెజిటబుల్స్ మన దగ్గర ఏవుంటే అవి వేసుకోవచ్చండి. కార్న్ అని, బీన్స్ అని, క్యారెట్స్ ఏవుంటే అవి వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గరైతే క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి. అందుకని అవి వేసుకున్నానండి. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులో ఫ్రై చేస్తున్నాను. సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. అలా కుక్ అయిన తర్వాత కొంతసేపు తర్వాత ఆరిగానో వేసుకోవాలి. అక్కడ ఆరిగానో వేసినట్టు స్కిప్ అయింది వీడియోలో. సో, సారీ దానికి. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సాల్ట్ వేసుకున్న తర్వాత పెప్పర్ కూడా వేసుకోవాలి. ఆ 2 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండీ! అలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం క్రీమ్ వేసుకోవాలండి. ఇక్కడ మాకు రెగ్యులర్‌గా స్టోర్‌లో దొరికే క్రీమ్ తీసుకుంటున్నాను. క్రీమ్ వేసుకోవాలి. 2 బిగ్ స్కూప్స్ వేసుకోండి. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో క్రీమే మంచి టేస్ట్ వస్తుందండి. మామూలుగా మనం మిల్క్‌తో కూడా చేసుకుంటారు చాలామంది, మిల్క్ అండ్ మైదాతో. అలా కాకుండా ఇలా క్రీమ్‌తో చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా మనకి ఏమీ ఆలోచించకుండా పిల్లలకి పెట్టొచ్చు. మైదా పడుతుందా లేదా, పాలు పడతలేదా ఆలోచించకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ మనము అలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నా దగ్గర పాస్తాకి బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి. అవి కొంచెం పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పాస్తా వేసేసుకున్నాను. అంతేనండి. పాస్తాని మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పాస్తాను కుక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టే. చూసారు గదండీ! చాలా సింపుల్‌గా మనము పాస్తాని రెడీ చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే గనక చాలా బావుంటుంది. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా బావుంటుంది. మీకు ఇలాంటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇట్. చూడండి పాస్తా ఎంత బాగుందో చూసారు కదా! ఇది పిల్లల కోసమేనండి, పెద్దవాళ్ళు తింటారని నేను చెప్పట్లేదు. అదిగోండి మా పిల్లలు తింటున్నారు చూడండి. చక్కగా వాళ్ళిద్దరు బాగుంది అంటున్నారు. కారం లేదు కాబట్టి పిల్లలు ఎంతైనా తినొచ్చు. కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. ఉంటానండి. బాయ్.